శ్రీ గురుభ్యో నమః. విఎస్బి ప్రేక్షకులకు శుభోదయం. మీ ఇష్టదైవ అనుగ్రహంతో రోజంతా సకల శుభాలు కలగాలని కోరుకుంటూ నేటి పంచాంగం మరియు రాశి ఫలాల కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు శ్రీ సత్యదేవ నర్సరీ. భారతదేశంలోనే కాకుండా దేశ విదేశాల్లో కూడా పేరు ప్రఖ్యాతులు సాధించి నర్సరీ రంగంలోనే రారాజుగా నిలిచి ఎందరో ప్రముఖుల మన్నలు పొందారు. 100 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న నర్సరీలో ఎవెన్యూ, డెకరేషన్, ఫ్లవర్, ఫ్రూట్, ఇండోర్, ఆర్నమెంటల్ ప్లాంట్స్ కలవు. మరిన్ని వివరాలకు సంప్రదించండి శ్రీ సత్యదేవ నర్సరీ, కడుపులంక, రాజమండ్రి. ఫోన్ నంబర్ 9667 39999 9069 229999. తేదీ డిసెంబర్ 4 బుధవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, శుక్లపక్షం. ఈ రోజు తిథి తదియ, మధ్యాహ్నం 12:21 వరకు. తదుపరి చవితి. నక్షత్రం పూర్వాషాఢ. సాయంత్రం 5:11 వరకు. తదుపరి ఉత్తరాషాఢ. వర్జం రాత్రి 1:10 నుండి 2:46 వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 12:18 నుండి 1:56 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:27 నుండి 12:11 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు. యమగండం ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు. తదుపరి ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు. మేషరాశి. ముఖ్యమైన వ్యవహారాల్లో కార్యసిద్ధి కలుగుతుంది. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. బంధుమిత్రుల ఆదరణ పెరుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో ఆటుపోట్లు కలుగుతాయి. ఉద్యోగాల్లో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. వృషభ రాశి. వృత్తి ఉద్యోగాల్లో మీ ప్రతిభా పాఠవాలు వెలుగులోకి వస్తాయి. ఆప్తుల నుండి కీలక సమాచారం అందుతుంది. అనుకున్న పనిలో కార్యసిద్ధి కలుగుతుంది. నూతన వ్యాపారాలు విస్తరిస్తారు. నిరుద్యోగులు శుభవార్తలు అందుకుంటారు. ఆర్థిక పురోగతి కలుగుతుంది. మిథున రాశి. రుణదాతల ఒత్తిడి పెరుగుతుంది. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. తొందరపడి ఇతరులతో మాట్లాడటం మంచిది కాదు. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. వృత్తి వ్యాపారాల్లో ఆర్థిక నష్టాలు తప్పవు. ఉద్యోగం అధికారుల ఆగ్రహానికి గురవుతారు. సంతాన అనారోగ్య సమస్యలుంటాయి. కర్కాటక రాశి. కుటుంబ వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు చేస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. సమాజంలో ప్రముఖుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. దూర బంధువుల ఆగమనంతో గృహంలో సందడి వాతావరణం ఉంటుంది. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. సింహరాశి. నూతన వాహన యోగం ఉన్నది. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. చేపట్టిన పనిలో అవరోధాలు అధిగమించి ముందుకు సాగుతారు. బంధుమిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. వృత్తి వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. కన్యా రాశి. పాత రుణాలు తీర్చడానికి నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. కుటుంబ వ్యవహారాల్లో ఆకస్మిక మార్పులుంటాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. ఖర్చులకు తగినంత ఆదాయం ఉండదు. వృధా ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారంలో భాగస్థులతో విభేదాలుంటాయి. వృత్తి ఉద్యోగాల్లో అదనపు పరివారం తప్పదు. తులారాశి. ఆదాయ వ్యవహారాలు ఉత్సాహాన్నిస్తాయి. ఇంటా బయట విషయాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. కొన్ని వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సలహాలు కలిసి వస్తాయి. సేవా కార్యక్రమాలకు సహాయం అందిస్తారు. స్థిరాస్తి క్రయ విక్రయాల్లో లాభాలు అందుకుంటారు. ఉద్యోగాల్లో వివాదాలు పరిష్కారం అవుతాయి. వృశ్చిక రాశి. ముఖ్యమైన వ్యవహారాలు ఏ ప్రయాసంతో కానీ పూర్తి కావు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. అవసరానికి ధనం చేతిలో నిల్వ ఉండదు. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులుంటాయి. ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. ఉద్యోగాల్లో శ్రమ తప్పదు. ధనుసు రాశి. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో కష్టానికి తగిన ఫలితం పొందుతారు. నూతన గృహం కొనుగోలు ప్రయత్నాలు ఆటంకాలు తొలుగుతాయి. ధనపరంగా మరింత పురోగతి కలుగుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మకర రాశి. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. ఉద్యోగాల్లో మీ నిర్ణయాలకు తగిన ప్రశంసలు అందుకుంటారు. గృహం శుభకార్యాలు నిర్వహిస్తారు. చిన్ననాటి మిత్రులతో వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారంలో పెట్టుబడులు అందుతాయి. కుంభరాశి. మీ ప్రవర్తన ఇతరులకు ఇబ్బంది కలిగిస్తుంది. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. రుణదాతల ఒత్తిడి పెరుగుతుంది. ప్రయాణాల్లో వాహన ప్రమాద సూచనలున్నవి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు కొత్త సమస్యలు ఎదురవుతాయి. ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.
మీనరాశి ఇతరులకు మాట ఇచ్చే విషయంలో జాగ్రత్త వహించాలి. పనుల్లో శ్రమ పెరుగుతుంది. ధనపరమైన ఇబ్బందులు తప్పవు. ఆరోగ్యం సహకరించక చికాకు పెరుగుతుంది. దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. బంధుమిత్రులతో మనస్పర్ధలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో చికాకులుంటాయి. సర్వే జన సుఖినో భవంతు.